రియల్‌గా భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యత, ఒక దాంపత్యం, ఒక రిలేషన్‌షిప్ ఉండాలంటే మాత్రం ఒక భర్త చేయకూడని పనులు కొన్నుంటాయి. ఏ పనులు చేయకూడదో వాళ్ళ మధ్య బంధం గట్టిగా నిలబడాలి. ఫెవికాల్ కన్నా బంధం గట్టిగా నిలబడాలి అంటే, ఈ బంధం మరింత దృఢమైనదంటారు చూసారా? ఫెవికాల్ యొక్క హ్మ్. అడ్వర్టైజ్‌మెంట్ అదే. అట్లా వాళ్ళిద్దరి మధ్య బంధం గట్టిగా, దృఢంగా ఉండాలి అంటే ఏ పనులు చేయకూడదు? ఏ పనులు చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ యొక్క బంధం బీటలు వారిపోతుంది. చూడడానికి చాలా వినడానికి, చూడడానికి కాస్త చిన్నగా ఉన్న విషయాలైనప్పటికి కూడా అది చిలికి చిలికి గాలి అలాగా పెద్ద దుమారాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తుంది. అందులో ప్రధానంగా మొట్టమొదటిగా చెప్పుకునేది అబద్ధాలు చెప్పడం. చాలా చిన్నదిలేండి అబద్ధాలు చెప్పడం. ఏముంది చిన్న అబద్ధమే కదా! కాసేపు అని అనుకుంటాం గానీ, ఆ అబద్ధాలు మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఇటుక పేర్చి పెద్ద భవంతిని ఎట్లయితే నిర్మిస్తామో, ఆ అబద్ధాలు అన్నటువంటి ఇటుక గాడిని పేరిస్తే పెద్ద భవంతిగా పెరిగి, ఆ భవంతిలోకి మీరు మాత్రం మిగులుతారు. మీ చుట్టూ ఇంకెవరు మిగలరు. ముఖ్యంగా భార్యాభర్తల్లో ఒక భర్త మాత్రం మిగులుతాడు. ఆ చుట్టూ ఒక గోడగా పేర్చేసుకుంటాడాయన. సో, ఇక్కడ అబద్ధాలు చెప్పడం అనే విషయానికొచ్చినట్లయితే, ఆఫీస్‌లో కానీ, బయట కానీ నాగరాజు గారు ఒకరి పేరు చెప్పి ఇంకొక దగ్గరికి వెళ్ళడం. ఒకరి విషయం చెప్పి అంటే పలానా చోటుకెళ్తున్నాను అని చెప్పి అక్కడికి వెళ్ళకుండా వేరే చోటికెళ్ళడం. ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది గానీ, ఆ విషయం నీకు పలానా నేను టైంకి రావట్లేదు. ఈవినింగ్ 7:30 అవుతుంది. లేదా 8:30 అవుతుంది. ఇగో నేను పలానా చోటుకి వెళ్తున్నాను అని ఎప్పుడైతే మనం చెప్తామో, నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి భార్య ఫీల్ అవుతుంది. ఇదిగో నాకు క్లియర్‌గా చెప్పి వెళ్తున్నారు కదని.